హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కందిపప్పుతో ఇంకొక రెసిపీ. నిన్న కందిపప్పుతో దోశ చూసాం కదా, ఈరోజు కందిపప్పుతో వడ అన్నమాట. ముందుగా కందిపప్పుని 3 గంటలు సోక్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. అందులోనే ఉప్పు, కారం, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొంచెం శనగపిండి వేయకపోయినా పర్లేదు, నేను వేసుకున్నాను. శనగపిండి ఆప్షనల్. ఇంకా ఒక్కొక్కటిగా వడలుగా ఒత్తుకుంటూ కాగిన నూనెలో వేసుకోవడమే. ఈ వడలు మాత్రం సిమ్లోనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు కాల్చకూడదు, ఎందుకంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదు. అందుకని వడలు టేస్టీగా ఉన్నాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.